వ్యవసాయంలో రైతు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడం ద్వారా పంట పెట్టుబడి ఆదా అవుతూ ఎక్కువ లాభాలను సాధించవచ్చు. అదే కోవలో బొప్పాయి కాయల నుంచి వచ్చే పాలను అమ్ముతూ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు రైతు నాగరాజు రెడ్డి. మంచి డిమాండ్ ఉన్న ఈ వాణిజ్య పంటైన బొప్పాయి పాల సేకరణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. బొప్పాయి పండులో మేలైన పోషకాలతో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు కలిగి ఉండటంతో వాణిజ్యంగా కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పండు తినడానికి మాత్రమే కాకుండా బొప్పాయి కాయదశలో ఉన్నప్పుడు వచ్చే పాలను సేకరిస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందిన నాగరాజురెడ్డి అనే రైతు గత 8 సంవత్సరాల నుంచి 15 ఎకరాల్లో బొప్పాయిని సాగు చేస్తున్నారు. బొప్పాయి సాగు చివర్లో అంటే హార్వెస్టింగ్ తుది దశలో కొమ్మను కత్తిరించే సమయంలో వచ్చే పాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇలా 1 ఎకరాకు సుమారు 25,000 వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. బొప్పాయి పాలు హోమియోపతి, ఆయుర్వేద మందుల తయారీలో వాడకానికి ఉపయోగిస్తుండటంతో మార్కెట్లో బొప్పాయి పాలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో వివిధ ఔషధ కంపెనీలు, కొందరు కాంట్రాక్టర్లు నేరుగా రైతు వద్దకే వెళ్లి చివరి దశలో ఉన్న పంటలకు కాయ సైజును బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. ఒక్కో చెట్టుకి సుమారు 20 నుంచి 25 రూపాయల రేటుతో ఔషధ సంస్థలు రైతుకు చెల్లిస్తున్నారు. బొప్పాయిలో పంట అనంతరం అదనంగా వచ్చే ఈ ఆదాయం వల్ల రైతు నాగరాజుకు 15 ఎకరాలకు అదనంగా సుమారు 4 లక్షల వరకు ఆదాయం పొందారు. బొప్పాయి పాలను తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేక నైపుణ్యం కలిగిన కూలీలతో పాల సేకరణ చేస్తారు. ఈ బొప్పాయి పాలను ట్యాంకర్ల ద్వారా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఔషధ కంపెనీలకు తరలిస్తారని రైతు అంటున్నారు. నా పేరు నాగరాజరెడ్డి, మాది పొంగూరు విలేజ్, మర్రిపాడు మండలం, నెల్లూరు డిస్టిక్. మేము ఇక్కడ సుమారు 15 ఎకరాలు, 20 ఎకరాల దాకా ఒక 7 ఎకరాల బొప్పాయి అయిపోయింది, కొట్టేసాము. ఇప్పుడు 15 ఎకరాలు ఉంది. ఇటీవల కాలంలో కాయలు మొత్తం కోయడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా సన్నబడిపోయాయి. అంటే 400 గ్రాముల పైన ఉంటేనే కాయని కటింగ్కి వెళ్తుంది. 400 గ్రాములు తగ్గిందంతా ఇంకా కటింగ్కి రాదన్నమాట. ఈ చివరి దశలో పప్పాయి చెట్టుకు పాలు తీస్తారు. మేము పాలు తీపిద్దామనగా మాకు కాంట్రాక్టర్ని సంప్రదిస్తే జయచంద్ర అనే కాంట్రాక్టర్ వచ్చి మా తోట పాలు కొనుగోలు చేయడం జరిగింది. తోట పాలు తీసేదానికి ఈ సుమారుగా ఒక చెట్టు 20 రూపాయల లెక్కన కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి ఇక్కడ కొనుగోలు చేసి తీపిచ్చేదానికి వాళ్ళు వర్కర్స్ వచ్చి ఉన్నారు. ఇక్కడే ఉండి వాళ్ళు నైట్ అంతా ఇక్కడే ఉండి రాత్రి ఇక్కడే ఉంటారు పాలు తీసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే 3 గంటలకు మొదలు పెడతారు. 3 గంటలకు మొదలుపెట్టి ఉదయం 6 గంటల దాకా తీస్తారు. ఎందుకంటే ఎండ ఎక్కువైతే పాపాయి పాలు వీళ్ళు కట్ చేస్తారు. కట్ చేసి కింద పడిన తర్వాత అది తొందరగానే థిక్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు అర్లీ మార్నింగ్ అయితేనే వీళ్ళకి వర్క్ బాగా జరుగుతుంది. దానివల్ల దాన్ని థిక్ చేయడం, కింద మ్యాట్ వేసుకుంటారు. మ్యాట్ నుంచి తీసి ఆ బకెట్లకు తీసి బకెట్ల నుంచి డ్రమ్ముకి ఫిల్ చేసుకొని డ్రమ్ము నుంచి ఏ రోజు వీళ్ళు ఫ్యాక్టరీకి తీసుకెళ్తుంటారు. ఈ సుమారుగా ఇది 1 ఎకరాకి ఒక 5 క్యాన్లు 6 క్యాన్లు చెట్టుకి పిండి ఉండేదాన్ని బట్టి కొన్ని చెట్లకు తక్కువ ఉండొచ్చు, 1 ఎకరాలో తక్కువ ఉండొచ్చు, 1 ఎకరాలో ఎక్కువ ఉండొచ్చు. ఒక 5 క్యాన్ల నుంచి 6 క్యాన్లు వస్తాయి, 7 క్యాన్లు వస్తాయి, 4 క్యాన్లు వచ్చేటివి కూడా ఉంటాయి. అట్లా ప్రతి ఒక ఎకరానికి దాన్ని బట్టి వస్తుంటాయి. వీళ్ళకి క్యాన్ లెక్కలో సుమారు క్యాన్కి ఒక 1200 ఎంతో సంథింగ్ కాంట్రాక్టర్ వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు తీసి క్యాన్లు ఇక్కడ లోడ్ చేస్తే డైరెక్ట్ ఫ్యాక్టరీ తీసుకెళ్తారు కాంట్రాక్టర్. వీళ్ళు వచ్చేసి కోడూరు నుంచి వచ్చారు. కోడూరు నుంచి వచ్చి ఇప్పుడు వర్కర్స్ మన కాంట్రాక్టర్ కోడూరు అయినే జయచంద్ర అని, ఇప్పుడు వీళ్ళు తీసేవాళ్ళు కూడా కోడూరు. ఎక్కడైతే బొప్పాయి కాయలు కటింగ్ అయిపోయిన తోటలు ఉంటాయి వీళ్ళు అక్కడల్లా ప్రతి దిక్కకి వెళ్తుంటారు. ఇక్కడికి వస్తారు, మనకి ఇప్పుడు ఇక్కడ ఏరియాకి వస్తుంటారు. నెల్లూరు డిస్టిక్ కోడూరు ఉంటే కోడూరుకి వెళ్తుంటారు. ఎక్కడుంటే ఎక్కడ తోటలు కాయ కోత అయిపోయిందో చివరి దశలో ఉండే తోటలు చూసుకొని వీళ్ళు పాలు తీసుకొని క్యాన్లకు నింపుకొని ఫ్యాక్టరీ తీసుకెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు మేము 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం పాలు తీస్తున్నాం. మన కాయల ఆదాయంతో పాటు కాయలు కోత వస్తుంది. చివరి దశలో ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా రైతుకి ఇది బెనిఫిట్ అన్నట్టు పాలు తీసేది. సుమారుగా చెట్టుకి 20 రూపాయలు అంటే యావరేజ్గా ఎకరాకు ఒక 1000 మొక్కలు ఉన్నా కూడా ఒక 20,000 రూపాయలు రైతుకి అదనంగా ఆదాయం వచ్చినట్టే ఇది పాలు తీసేది. ఇట్లా రైతుకు కావచ్చు, ఇట్లా తీసే వర్కర్స్కి కావచ్చు, అందరికీ కొంత ఆదాయంగానే ఉంది. ఆశాజనకంగా కాయలే కాదు పాలు కూడా కొంత రైతుకి ఆదాయంగానే ఉంది.